సంజనని కార్నర్ చేసిన తనుజ. సంజన డిమాండ్ పేరు చెప్పి హౌస్ ఓటింగ్ కి వెళ్ళిపోదాం అని చెప్పడంతో తనుజ సీరియస్ అయింది. అంటే పేర్లు చెప్పినా మేమేమైనా పిచ్చోళ్ళమా, ఇలా సేఫ్ గేమ్ ఆడితే ఎలా అంటూ సంజనపై ఫైర్ అయింది తనుజ. సేఫ్ ఏం కాదు తనుజ, నేను చెప్తున్నా కదా, వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే అని. నన్ను పేరు చెప్పమంటే డిమాండ్ పేరు చెప్తా అంటూ సంజన క్లారిటీ ఇచ్చింది. అదేంటి, మేమేమైనా వాళ్ళని కావాలని తీసేస్తున్నామా? అలా అయితే మీరు ముగ్గురు పేరు చెప్పండి, నేను హౌస్ డెసిషన్ అంటా అంటూ తనుజ రెచ్చగొట్టింది. ఏంటి తనుజ, ఎందుకంత డిస్కషన్ చేస్తున్నావు? మొన్న కూడా అలానే నామినేషన్స్ లో ఇమ్ముని నామినేట్ చెయ్యరా మీరు అని అడిగావు. ఇప్పుడు కూడా నా చేత వాడి పేరు చెప్పించాలని చూస్తున్నావు అంటూ సంజన రివర్స్ అయింది. మాట వినమ్మా అంటూ మొత్తుకున్న ఇమ్ము. సరిగ్గా అప్పుడే ఇమాన్యుల్ కి కళ్యాణ్ అద్దరిపోయే సలహా ఇచ్చాడు. దీంతో సంజనని పక్కకు పిలిచారు ఇమ్ము డిమాండ్. అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా మా ఇద్దరిలో ఒకరి పేరు చెప్తారు. సో నువ్వు ఆ ముగ్గురిలో ఒకరి పేరు చెప్పావనుకో, అదే పేరు నేను డిమాండ్ కళ్యాణ్ కూడా చెప్తాం. సో దీనివల్ల లీడర్ బోర్డులో లాస్ట్లో ఉన్న నువ్వు ముందుకొస్తావు అంటూ ఇమ్ము చిల్లక్కి చెప్పినట్టు చెప్పాడు. డిమాండ్ కూడా సంజనకి క్లియర్గా ఇదే చెప్పాడు. కానీ సంజన మాత్రం నేను నీ పేరు చెప్పట్లేదురా, డిమాండ్ పేరు చెప్తున్నా అంటూ క్లారిటీ ఇచ్చింది. లేదమ్మా, నువ్వు డైరెక్ట్గా నన్ను తీయకపోయినా నువ్వు డిమాండ్ పేరు చెప్తే వాళ్ళ ముగ్గురు నా పేరు చెప్తారు. సో నేను తప్పుకోవాల్సి వస్తుంది అంటూ ఇమ్ము అన్నాడు. ఓటు మార్చిన సంజన. ఇక అందరి చర్చలు ముగిసిన తర్వాత ఎవరిని నెక్స్ట్ గేమ్కి తప్పిద్దామనుకుంటున్నారో చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు. దాంతో సుమన్, భరణి, తనుజ ముగ్గురు ఇమాన్యుల్ పేరే చెప్పారు. లీడర్ బోర్డులో టాప్లో ఉన్నందుకు ఇమ్ముని తీసేస్తున్నామన్నారు. బలమైన కంటెస్టెంట్ అని సుమన్. లీడర్ బోర్డులో టాప్లో ఉన్నాడు. ఒకవేళ జీరో అయినా మళ్ళీ ఆడి గెలిచే సత్తా ఇమ్ముకి ఉంది, అందుకే తనని గేమ్ నుంచి తీయాలనుకుంటున్నా అని భరణి వాళ్ళ పాయింట్స్ చెప్పారు. దీనిని డిఫెండ్ చేసుకుంటూ ఇమ్ము మాట్లాడాడు. ఒకవేళ నేను కలిసి రాక నేను లీస్ట్లో ఉండి ఎలిమినేట్ అయితే వెళ్ళేటప్పుడు హగ్గిచ్చి టాటా బై బై చెప్తారు అంతేగా అంటూ ఎమోషనల్గా మాట్లాడాడు ఇమ్ము. తర్వాత సంజన మాత్రం రేస్ నుంచి ఒకరిని మాత్రమే తీయాలి కనుక డిమాండ్ని తీస్తున్నా అంటూ చెప్పింది. నెక్స్ట్ డిమాండ్ లేచి నేను సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే టఫ్ కాంపిటేటర్ అయిన ఇమ్ము అన్నతో ఆడి గెలవాలని నాకు ఉంది అంటూ డిమాండ్ చెప్పాడు. నెక్స్ట్ కళ్యాణ్ కూడా సంజన పేరు చెప్పి షాక్ ఇచ్చాడు. దీంతో సంజనకి బుర్ర తిరిగిపోయింది. చూసావా అమ్మా, ఇది జరుగుద్దనే నేను అంతలా నిన్ను మొత్తుకున్నాను, ఇప్పుడు అర్థమైందా అంటూ ఇమ్ము అన్నాడు. అంటే ఏంటిప్పుడు, నువ్వు నాకు వ్యతిరేకంగా ఓటేస్తావా? సరే వెయ్ అంటూ సంజన అంది. ఇక ఇమ్ము తన పేరే చెప్తాడని ఊహించిన సంజన వెంటనే లేచి, సారీ బిగ్ బాస్, నేను నా ఓటు మార్చుకుంటున్నా, ఇమ్ముకే వేస్తున్నా అని సంజన చెప్పింది. మాట మార్చిన తనుజ. ఇక సంజన ఓటు మార్చగానే తనుజ ఆట తన మాట కూడా మార్చేసింది. సరే, ఇప్పుడు సంజన గారు ఓటు మార్చుకున్నారు కాబట్టి నేను కూడా మార్చుకుంటా, నా ఓటు ఇమ్ముకి కాదు, నేను సంజన గారికి వేస్తున్నా అంటూ షాక్ ఇచ్చింది. దీంతో సంజన అవాక్కైంది. ఏంటి తనుజ, నన్ను తీయనని మాటిచ్చావు కదా, ఇదేంటి ఇప్పుడు అంటూ సంజన తనుజని అడిగింది. అవును, మీరు మీ ఓటు మార్చుకున్నప్పుడు నేను మార్చుకుంటే తప్పేంటి అంటూ తనుజ వాదించింది. నువ్వు నన్ను రేస్ నుంచి తప్పించాలని ప్లాన్ చేసావు, అందుకే ఇలా చేస్తున్నావు. నువ్వు నో బాల్లో 6 కొట్టాలి అనుకుంటున్నావు. వాట్ ఏ పెర్ఫార్మెన్స్, సీజన్ 9 బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అంటూ తనుజపై సంజన ఫైర్ అయింది. మీరు మీ పేరు ఎలా అయితే మార్చుకున్నారో నేను నా ఫ్రెండ్ ఇమ్ముని కాపాడదామని మార్చా అంటూ తనుజ వాదించింది. ఇక చివరిగా ఇమ్ము కూడా సంజన పేరు చెప్పడంతో గేమ్ నుంచి సంజన అవుట్ అయింది. మొత్తానికి ఇలా అమ్మ కొడుకుల మధ్య ఫిట్టింగ్ పెట్టి పెద్ద రచ్చే చేసింది తనుజ. ఇమ్ము మాట సంజన వినుంటే ఆట మరోలా ఉండేదేమో. డిమాండ్ని తప్పించాలని చూసి సంజన తన ఆట నుంచి తనే తప్పుకునేలా చేసుకుంది. ఇమ్ము సంజన మధ్య గొడవ పెట్టడానికి చూసిన తనుజకి సంజననే అవకాశం ఇచ్చినట్లుంది.
మొత్తానికి మరోసారి గేమ్ నుంచి సంజన అవుట్ అయింది. ఇలా ఏ గేమ్ ఆడకుండా ఉన్న సంజన టాప్ 5లో ఉంటుందా లేదా ఈ వీకే ఎలిమినేట్ అయిపోతుందా అంటే సంజన సుమన్ శెట్టిలలో ఎక్కువగా సంజన బయటికి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.